ఓం శాంతి. నా పేరు వేదశ్రీ. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. నాకు మ్యారేజ్ అయింది. 3 years జాబ్ చేశాను. బ్రహ్మకుమారిస్తో నా పరిచయం ఎలా మొదలైందో నేను ఫస్ట్ చెప్తాను. పెళ్ళైన తర్వాత మా అమ్మ నాకు బ్రహ్మకుమారిస్ పరిచయం చేశారు. కానీ ఆ టైంలో నేను జాబ్ చేస్తున్నందుకు నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ బ్రహ్మకుమారిస్ ఏంటి, అసలు చెప్తారు, అందులో ఏముంటుందని నేనేం పట్టించుకోలేదు. కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఒకసారి మా అమ్మ నన్ను మళ్ళీ తీసుకెళ్లారు అక్కయ్య దగ్గరికి. ఎల్లారెడ్డిలోని అక్కయ్య దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. విన్నాను, క్లాసెస్ విన్నాను, అక్కయ్య చెప్పారు. కానీ నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే, నేను పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి అని అక్కయ్య నాకు చెప్పారు. ఒక్కొక్క వాక్యం చెప్తూ ఉంటే, అరే కరెక్టే కదా, నేను ఇలా ఉంటే ఎందుకు చేంజ్ అవ్వదు సిచ్యువేషన్స్ అని నేను అనుకున్నాను. అనుకోవడమే కాకుండా నేను ఉండడానికి ప్రయత్నించాను. అప్పటి నుండి నా వంతుగా నేనేం చేయగలగాలి అనేది నేను చేశాను. కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఏంటంటే, పెళ్ళి అయిన తర్వాత బ్రహ్మకుమారిస్ ఆలోచనల విధానం, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ అనుసారంగా నేను నడుచుకోకుండా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, అక్కడే నాకేం చెప్పారు, వాళ్ళ ఆలోచనలు నా లైఫ్లో పాటిస్తున్నప్పుడు నా లైఫ్లోని మార్పులు నేనేం చూసాను. ఫస్ట్ వన్ ఏంటంటే, ఇంట్లో పనులు ఉంటాయి, ఇల్లు క్లీనింగ్ చేస్తాం, వంట చేస్తాం, బాసనలు తోముతాం, బట్టలు వేస్తాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు బ్రహ్మకుమారిస్ పరిచయం అవ్వకముందు ఎలా అనుకుంటుంటే అంటే, నేనే చేయాలా వంట, అరే ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తే బాగుంటుండే కదా, అరే ఇది కూడా చేయట్లేరు అన్నట్టు ఉంటుండే. కానీ అక్కయ్య ఆ టైంలో ఏం చెప్పారంటే, ఇప్పుడు నువ్వు వంట చేస్తున్నావు, ఓకే, నువ్వు ఎవరి కోసం వండుతున్నావు, మీ ఫ్యామిలీ కోసం వండుతున్నావు. అదే ఇప్పుడు టెంపుల్లో మనం ప్రసాదం అని కొంచెమైనా సరే కళ్ళకు అద్దుకొని తింటాము. అది ప్రసాదం ఎలా అయింది? వాళ్ళు వంట చేసేటప్పుడు భగవంతుని స్మృతిలో ఉండి వంట చేస్తున్నారు కాబట్టి అది ప్రసాదం అయింది. మన ఇంట్లో కూడా మనం వంట చేస్తున్నాం, కానీ అది ఎందుకు ప్రసాదం అవ్వకూడదు అని ఒక ప్రశ్న అడిగారు. నేను అనుకున్నాను, కరెక్టే కదా, అక్కయ్య చెప్పారు, మన ఇంట్లోనే ప్రసాదం ఎందుకు కాకూడదు అని నేను అనుకున్నా. అదే కాకుండా ఇప్పుడు మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినా, ఏం పని చెప్పినా, అరే దేవుని సేవ అని చేస్తాం కదా, ఇల్లు కూడా ఒక గుడి అని అనుకొని నువ్వు ఎందుకు చేయకూడదు అని అడిగారు అక్కయ్య. అవును కరెక్టే కదా, ఇది నా ఇల్లు, ఇది ఒక దేవుడిని అనుకొని నేను చేస్తే దేవుని సేవ అలాగా అవుతుంది కదా అనే ఆలోచన వచ్చింది. అప్పటి నుండి నాలో నేను ఆలోచించే విధానం చేంజ్ అయింది. అంటే ఇప్పుడు నేనే చేయాలా, ఒక బరువుగా తీసుకోకుండా, అరే ఇది నా పని, ఓకే ఇది నేను సేవ చేస్తున్నాను, మా ఇంట్లో వాళ్ళ కోసమే చేస్తున్నాను అని ఒక ఆలోచన విధానం అనేది చేంజ్ అయింది. ఏం వర్క్ చెప్పినా విసుక్కోకుండా, అరే ఇది నాకు ఒక సేవ అవకాశం వచ్చింది, నేను చేస్తాను, నేను మారాలి, నేను మారి ఎదుటి వాళ్ళను మార్చాలి అని నేను అనుకున్నా. నేను ఉండే విధానం, నా ఆలోచన విధానం ఒకటి నన్ను నేను చేంజ్ చేసుకున్నాను. ఇంకా అత్తగారు ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అమ్మ తిడితే మనం పడతాము, ఓకే కరెక్టే, కానీ మరి అత్తయ్య తిడితే ఎందుకు పడము అని అక్కయ్య ఒకసారి క్వశ్చన్ అడిగారు. కరెక్టే కదా, అత్తమ్మని కూడా ఒక అమ్మలాగా భావిస్తే నన్ను ఒక కూతుర్లాగా భావిస్తుంది కదా అని నాకు అనిపించింది. కరెక్టే కదా, నేను ఎందుకు మారకూడదు అని నా ఆలోచన అనేది చేంజ్ అయింది. ఇంకోటి ఏంటంటే, అక్క ఏం చెప్పారంటే, ఇప్పుడు వర్క్ చేసి ఇంటికి వస్తారు పెద్దవాళ్ళు కానీ మా హస్బెండ్ కానీ, ఇంటికి వస్తారు, ఓకే, ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కోపంగా చిరాగ్గా నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని అంటే ఎదుటి వాళ్ళకి కోపం రాకుండా ఇంకెలా ఉంటుంది? కరెక్టే కదా అని అనిపించింది. వాళ్ళు వచ్చే ముందు మనం ఇంటిని నీట్గా పెట్టుకొని మన
మన మైండ్ని పీస్ఫుల్గా మార్చుకొని మన ఎన్విరాన్మెంట్ని పీస్గా ఉంచితే వాళ్ళు ఎందుకు పీస్గా ఫీల్ అవ్వరు, మనం అడిగింది ఎందుకు ఇయ్యరు అని క్వశ్చన్ అడిగారు అక్కయ్య. కరెక్టే కదా, అవును, నేను ఎందుకు ఇంటిని ప్రశాంతంగా ఉంచకూడదు, నా ఆలోచన ఎందుకు ప్రశాంతంగా ఉంచకూడదు అని నేను అనుకున్నాను. నా ఆలోచన ధోరణి, నేను ఉండే విధానం అన్నీ నేను చేంజ్ చేసుకున్నాను. నేను నా ఆలోచించే విధానాన్ని నేను చేంజ్ చేసుకున్నాను. మనం ఇప్పుడు అక్కయ్య వాళ్ళు ఎవరు కానీ నువ్వు ఇంట్లో ఉండకుండా అక్కడికే వచ్చా అంటే బ్రహ్మకుమారి సెంటర్స్కే వచ్చేసి ఉందా అని ఎప్పుడు అనలేరు. ఇక్కడ నేను ఇండియా నుండి స్విట్జర్లాండ్ వచ్చాను. స్విట్జర్లాండ్లో మా హస్బెండ్తో నేను ఒకటి మార్పు నేను మార్చుకున్నాను. నేను ఉండే విధానం, నేను ఎలా ఆలోచిస్తాను ఏంటి అని మా హస్బెండ్కి అర్థమైంది. మా హస్బెండ్కి అర్థమయ్యి మా హస్బెండ్ నా గురించి ఆలోచించే విధానం ఆయనలో చేంజ్ అయింది. మా రిలేషన్ మంచిగా అయింది. ఇప్పుడు మా అత్తమ్మ కూడా చాలా బాగా మాట్లాడతారు. ఓకే, పెద్దవాళ్ళు లేకుంటే హస్బెండ్ కోపడతారు, కరెక్టే కోపడతారు, కానీ ఎందుకు కోపడ్డారు, వాళ్ళ స్థితి ఏముంది, వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ సిచ్యువేషన్ అని ఆలోచిస్తే మనకెందుకు కోపం వస్తుంది అని అక్కయ్య క్వశ్చన్ అడిగారు. కరెక్టే, మనకెందుకు కోపం వస్తుంది, ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు అని మనం అర్థం చేసుకుంటే కోపం రాదు కదా అని అక్కయ్య చెప్పారు. ఇంకా అప్పటి నుండి నేను నా కోపాన్ని నేను ఎట్లా ఆలోచించాలి అనేది నేను నేర్చుకున్నాను. ఇంకోటి మనలో ఈ కోపం ఇవి ఎలా తగ్గాలి ఏంటి అని బ్రహ్మకుమారి సెంటర్స్లో అక్కయ్య వాళ్ళు డైలీ 1 hour క్లాసు చెప్తారు. అవి ఎలా ఉండాలి ఏంటి అనేది మన డైలీ లైఫ్లో మనం పాటిస్తే మనలో మార్పు వచ్చి మన సిచ్యువేషన్స్ బాగుంటాయి, మనం హ్యాపీగా ఉంటాము అనేది నాకు అర్థమైంది. అసలు శాంతిగా ఎలా ఉండాలి, ప్రేమగా ఎలా ఉండాలి, జ్ఞానంగా ఎలా ఉండాలి, సంతోషంగా ఎలా ఉండాలి, పవిత్రంగా ఎలా ఉండాలి అని నేను తెలుసుకున్నాను. యోగం ఎలా చేయాలి, ఇవన్నిటిని మనలో ఎలా నింపుకోవాలి, మనం ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను. మా హస్బెండ్తో రిలేషన్ బాగుంది. ఇప్పుడు అన్ని సిచ్యువేషన్స్ అన్నీ సెట్ అయ్యాక నాకు ఒక పెద్ద సిచ్యువేషన్ వచ్చింది. ఆ టైంలో నేను నా బాడీ, నా శరీరాన్ని, నా ఆలోచనని నేను కాపాడుకోగలిగినాను. బ్రహ్మకుమారి సహాయంతోనే నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. నా ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పటికైనా సరే అన్ని సిచ్యువేషన్స్ బాగున్నా సరే బయట నుండి ఏదో ఒక సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు నేనేం నేర్చుకున్నానంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి, నా ఆలోచనలు ఎలా ఉంచుకోవాలి, నేను ఎలా నడవర్చుకోవాలి, ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటారు, మనం మాట్లాడింది వాళ్ళకి అర్థమవుతుంది, సిచ్యువేషన్స్ మంచిగా అవుతాయి, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఏదైనా సరే ఏ సిచ్యువేషన్ అయినా సరే అని నాకు అర్థమైంది. అండ్ నా మూడు బాగాలేనప్పుడు నేనేం చేస్తానంటే మెడిటేషన్ కమెంటరీ పెట్టుకుంటాను, బ్రహ్మకుమారీస్ తెలుగు సాంగ్స్ వింటాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే నాలో ఉన్న భయం, కోపం అని కాదు, నాలో ఉన్న భయము అన్నీ శాంతిగా అవుతాయి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ నౌ. నాకు ఎప్పుడు ఏం సహాయం కావాలన్నా బాబా నాకు తోడుగా ఉన్నారు, అక్కయ్య నాకు తోడుగా ఉన్నారు. ఏ సిచ్యువేషన్లోనైనా బాబా సహాయం కానీ అక్కయ్య సహాయం కానీ నాకు చాలా బాగా లభించాయి. ఏదైనా డౌట్ ఉన్నా నేను ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి అని అక్కయ్యకి అడిగినప్పుడు నాకు చాలా బాగా మంచిగా సలహాలు ఇచ్చారు. అవి నా లైఫ్లో నాకు మంచి జరిగింది. అక్కయ్య చెప్పింది నేను నా లైఫ్లో మలుచుకున్నందుకు నా లైఫ్లో మంచి జరిగింది. నాకు బాబా సాయం కానీ అక్కయ్య సాయం కానీ చేసినందుకు కోటి ధన్యవాదాలు.
నేను స్టార్టింగ్లో బీటెక్ చేశాను, జాబ్ చేశాను అని ఎందుకు చెప్పానంటే, అందరు ఏమనుకుంటున్నారంటే ఇది ఓన్లీ పెద్దవాళ్ళ కోసమే, ఇంకా పెద్దవాళ్ళ అంటే వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకు పిల్లలు పుట్టినరు, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మనం ఖాళీగా ఉన్నాం కాబట్టి ఈ ఈ జ్ఞానం వింటే మనకు బాగుంటుంది అని అనుకుంటున్నారు. ఇది పెద్దవాళ్ళ కోసమే డిజైన్ చేసింది కాదు. ఇప్పుడు నేను చిన్న వయసే, కానీ ఇప్పుడు నాకెందుకు మంచిగా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మా అత్తగారింట్లో కానీ, బయట సొసైటీలో కానీ, జాబ్లో కానీ, ఏది ఇప్పుడు బయట చాలామంది గొడవలు పడుతున్నారు, అంటే బస్లో కానీ. సో నేనేమనుకుంటున్నానంటే, అలా కాకుండా ఇలా అర్థం చేసుకుంటే అరవకుండా ఉంటారు కదా, సో ఈ సిచ్యువేషన్స్ బాగవుతాయి కదా అని నాకు అనిపించింది. ఇంకోటి నేనేం నేర్చుకున్నానంటే, బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా మనం ఎలా ఆలోచిస్తున్నాము అని దాన్ని బట్టే మన మైండ్ మంచిగా, అంటే మన మైండ్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, సో వాళ్ళు ఎందుకు అన్నారు, వాళ్ళు అదే ఎందుకు అనాలి, వాళ్ళు అనకుండా ఉంటే బాగుండు కదా అని ఇలా అనుకుంటాం. కానీ నేనేం నేర్చుకున్నానంటే, సో అన్నారు, సో వాళ్ళకి ఏదో సిచ్యువేషన్ అయింది, అందుకే వాళ్ళు అనుంటారు. నేను ఎలా ఆలోచించాలి, ఓకే వాళ్ళే మళ్ళీ మాట్లాడతారులే అని అనుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అని నేర్చుకున్నాను. అంటే ఏదో నన్ను నేను రిస్ట్రిక్షన్ అని కాదు, నా ఆలోచన నా మైండ్ మీద బయట నుంచి వచ్చే సిచ్యువేషన్స్ ప్రభావం పడకుండా ఎలా ఉండాలి, ఇలా స్టేబుల్ మైండ్తో రియాక్ట్ అవ్వకుండా ప్రశాంతంగా జీవించడానికి మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతుంది. నా అనుభవం విని మీరు కూడా మీ లైఫ్లో స్టేబుల్ మైండ్తో ప్రశాంతంగా జీవించడానికి మీ దగ్గరలో ఉన్న బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళగలరు. ఓం శాంతి.